శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చవన మహర్షికి సంబంధించిన మరిన్ని కథలు, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆయన మనకి ఏ ఏ రకంగా ఉపకారం చేశారు, ఎవరెవరికి ఏ ఏ రకంగా ఉపకారం చేశారు అన్నది కూడాను మనం తెలుసుకుందామే. చవన మహర్షి సుకన్యతోటి "ముసలివాడిని అయ్యానని అసహ్యించుకోకుండా నాకు నువ్వు సేవలు చేశావు కాబట్టి, నీకు ముగ్గురు పిల్లల్ని అనుగ్రహిస్తాను నేను" అన్నట్ట. ఆ ముగ్గురి పేర్లు దధీతి, ప్రమతి, ఆప్రవానుడు. మహాతపస్సంపన్నులైన మహర్షులు మంచి ప్రవర్తన కలిగిన సంతానం కోసమే కదా సంసారం చేస్తుంటారు. కొంతకాలం తర్వాత చవనుడు గంగా, యమున సంగమంలో నీటిలో మునిగి తపస్సు చేస్తూ ఉండగా, అందులో ఉన్న జంతువులు ఆయన చుట్టూ తిరుగుతున్నాయట. కానీ ఏమీ హాని చేయలేదు. అక్కడున్న నీళ్లు కూడా చవన మహర్షి చుట్టూతా ప్రదక్షిణం చేస్తున్నాయట. ఇలా 12 సంవత్సరాలు తపస్సు చేశాట ఆయన. ఒకసారి జాలర్లు అంటే చేపలు పట్టేవాళ్ళుంటారు కదా! వాళ్ళు వల విసిరి, లాగి ఆ వలలో చిక్కుకున్న చవన మహర్షిని చూసి భయపడిపోయారట. చవనుడు "పర్వాలేదు, మీ కులవృత్తి మీరు చేసుకోవడంలో తప్పు లేదు, చేసుకోండి" అన్నాడు. "నాయనలారా, మీ కులవృత్తి మీరు చేశారు, ఏం పర్వాలేదు. నన్ను ఏదో విధంగా మీరు వలలో నుంచి తీసుకొచ్చి బయటపడేశారు. వలలో చిక్కిన వస్తువులన్నీ చేపలు పట్టే వాళ్ళకే చెందుతాయి కాబట్టి అది వాళ్ళ సొమ్ము. ఈ సొమ్ము అమ్ముకోవడానికి వాడికే అధికారం ఉంది. నన్ను కూడా మీరు బయటకు లాగారు గదా! ఎక్కడైనా అమ్ముకోండి. ఓ 2 రూకలు వస్తే అమ్ముకోండి. నేను మీ వస్తువునయిపోయాను" అన్నట్ట ఆయన. తన తపోభంగం చేసినందుకు వాడిని క్షమించేశాడు. చేపలు పట్టేవాడికి సందేహం కలిగింది. ధర్మం ఏమిటో ఆయనకు తెలుసు గదా! ఒకవేళ ఆయన్ను అమ్మినా ఎవరు కొంటారు? వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు? ఆయన చెప్పినట్లు చేస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుంది అని అనుకున్నట్ట. వెంటనే దేశాన్ని పరిపాలిస్తున్న నహుషుడు అనే రాజు దగ్గరికి వెళ్లారు. ఆ చేపలు పట్టేవాళ్ళు వెళ్ళి అక్కడ జరిగిందంతా రాజుకు చెప్పారట. "మా కర్తవ్యం ఏమిటో చెప్పండి మహారాజా" అని అడిగారట. జాలర్లకు ఆయన విలువ ఎంతో తెలీదు. "సరే, నన్ను మీరు అమ్ముకోమని చెప్పిన ఎంత విలువ నిర్ణయించాలో నేనే చెప్తాను, మీరు అడగండి" అన్నాడు. రాజుని అడిగితే 100 మాడలిస్తాను, ఆ స్వామిని వదిలిపెట్టండి అన్నాడు. వెంటనే చవనుడు "నా విలువ 100 మాడలు కాదు" అన్నట్ట. మహర్షుల్లో కొందరు ప్రవర్తన వింతగా ఉంటుంది. "అర్ధరాజ్యం ఇస్తానన్నట్ట రాజు. అది నా విలువకు సరిపోదన్నట్టు చవనుడు. రాజ్యం పూర్తిగా ఇచ్చేస్తానన్నట్ట. అయినా తన విలువకు సరిపోదన్నట్టు చవనుడు. అప్పుడు జాలర్లు ఇదేం విపరీతం అని ఆశ్చర్యపోయారట. ఆయన చెప్పినది ధర్మమే. తన విలువ రాజ్యం కంటే ఎక్కువ మరి. ఇలా చర్చ జరుగుతూ ఉండగా అవిజాతుడు అనే బ్రాహ్మణుడు ఆ సభకు వచ్చాట. ఈ వింత చూశాడు. "ఓ వెర్రి మహారాజా! రాజ్యం ఇస్తే మాత్రం మహర్షి విలువకు సరిపోతుందాది? గోబ్రాహ్మణులు సమానమైన విలువ కలవాళ్ళు. అందువల్ల ఒక గోవును జాలర్లకిచ్చి చవనుణ్ణి విడిపించు" అంటూ రాజుకి విలువైన సలహా ఇచ్చాట ఆయన. జాలర్లకు ఆదాయం 0. వారికొక గోవు మాత్రం ముట్టింది. రాజ్యం ఇస్తానన్నా ఆ విలువ సరిపోదన్న వాడికి చివరకు ఒక గోవునిచ్చి ఆయనకు స్వేచ్ఛ ఇవ్వవలసి వచ్చింది రాజు. "మేము చేపలు పట్టుకుని అమ్ముకుని జీవించేవాళ్ళం కదా! ఆవును మేమేం చేసుకుంటాం" అని అన్నట్ట జాలరు. ఆ ఆవుని వాళ్ళు రాజు నుండి స్వీకరించి చవనుడిని రాజుకిచ్చారు. ఆవును తిరిగి చవనుడికే సమర్పించారు వాళ్ళు. ఆయన జాలరులతోటి "నా అంతటి వాడికి నాతో సమానమైన వస్తువును మీరిస్తున్నారు. రాజు ఇవ్వలేనటువంటి దాన్ని, రాజ్యం కంటే విలువైన దాన్ని అంటే గోమాతను మీరు నాకిస్తున్నారు. మీ రుణాన్ని నేనెలా తీర్చుకోగలను? అందుకు ప్రతిఫలంగా మీకు స్వర్గాన్ని ఇస్తున్నాను" అని జాలరులకు స్వర్గలోక వాసం కల్పించాట. వెంటనే వాళ్ళందరూ కూడాను దివ్య విమానాల్లో స్వర్గానికి వెళ్ళిపోయారట. గోవునైనా జాలర్లకు ఇచ్చి తనను విడిపించిన వాడు రాజు కాబట్టి ఆయనకు కూడా ఆ వరాన్ని ప్రసాదించాడు. "ఈ శరీరం పడిపోయిన తరువాత కొంతకాలానికి నీకు ఇంద్ర పదవి కూడాను లభిస్తుంది. కొంతకాలం స్వర్గంలో ఇంద్రుడిగా నువ్వు రాజ్యం ఏలు" అంటూ ఆయనకి వరాన్నిచ్చాట చవన మహర్షి. మరి తన విలువ చెప్పిన బ్రాహ్మణుడికి ఏమీ ఇవ్వలేదేంటి అనే సందేహం మనందరికీ కలగవచ్చు. ధర్మం చెప్పడం బ్రాహ్మణ ధర్మం. అది అతడి ఉద్యోగం. ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా సందేహం వస్తే బ్రాహ్మణుడు తనంతట తాను అక్కడికి వెళ్ళి ఇది ధర్మం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాలట. చవనుడి వరప్రసాదం వల్ల నహుషుడు కొంతకాలం ఇంద్రుడిగా స్వర్గాన్ని ఏలాడు. స్వర్గానికి వెళ్ళిన తర్వాత అశ్వమేధ యాగాలు చేశాడని పురాణాలు చెప్తాయి. ఇంద్ర పదవికి వెళ్ళిన తర్వాత యాగాలు చేశాడు. చవన మహర్షి ఇలాంటి అద్భుతమైన పనులు ఎన్నో చేశాడనమాట. అవి ధర్మబద్ధంగానే నిర్వహించేవాడు. ఒక్కొక్క మహర్షిలో ఒక్కొక్క మహత్తుంటుంది. అది వాళ్ళు ఎన్నుకున్న తపస్సును బట్టి ఉంటుంది. వాళ్ళు కష్టాన్నంతా లోకోపకారంకే ధారపోశారు. అలాగే
చ్యవనప్రాస లేహ్యం అన్నది మనందరికీ తెలిసిందే కదా! ఆ యుగాల్లో ప్రజలు ఆరోగ్యంగాను, బలిష్టంగా, పుష్టిగా ఉండాలని అనుకున్నాడు చవనుడు. వారి పనులు చక్కగా ఏ శారీరక, మానసిక బాధలు లేకుండా నిర్వహించాలని కోరుకున్నాడాయన. ఆయుష్‌ను వృద్ధిపరిచేటట్టుగా ఒక ఆయుర్వేద ఔషధాన్ని అశ్విని దేవతల దగ్గర నుంచి గ్రహించి లోకానికిచ్చాడాయన. చవన మహర్షి ఆయుర్వేదంలో కొన్ని అవసరమైన మూలికలను ఇచ్చి వాటి ప్రయోగాల్ని చెప్పాడు కూడా. ఆ శాస్త్రం మనకదే చెప్తుంది. చవనప్రాస అనేది ఆయన పేరు మీదుగానే నేడు కూడాను మనకి వాడుకలో ఉందనమాట. ఓ ఔషధం చవనప్రాస లేహ్యం అని తెలియని భారతీయుడు లేనే లేడు. మహానుభావుడు చవన మహర్షి భారతీయులకు ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. చవన మహర్షికి మనం చాలా రుణపడి ఉండాల్సింది. లోకక్షేమం, ఆరోగ్యం కోసం సృష్టించిన ఔషధం చవనప్రాస అనమాట. ఇంకొక కథ చెప్పుకుందాం మనం. ఒకానొక సమయంలో మధుడు అనే రాక్షసుడు శివుడిని గురించి తపస్సు చేసి భయంకరమైన, అజేయమైన ఒక శూలాన్ని పొందాడు. ఆ శూలం తదనంతరం తన కుమారుడికి ఉపయోగపడాలని కోరుకున్నాడు. శివుడు అందుకు అంగీకరించి ఆ శూలం చేతిలో ఉన్నంత వరకు వారిని ఎవరూ జయించలేరనే వరం ఇచ్చాడు. ఆ ఆయుధం చేతిలో లేకపోతే మాత్రం మరణం తప్పదంటూ ఒక హెచ్చరిక కూడా చేశాడట. రాక్షసుల వరాలు హింసకు సంబంధించినవే అవుతూ ఉంటాయి ఎక్కువగాను. వారు ఎప్పుడు తపస్సు చేసినా అనేక మందిని సంహరించడానికి అనుకూలమైన ఆయుధాన్ని అడుగుతూ ఉంటారు. ఒక బ్రహ్మాండమైన ఆయుధం నాకిచ్చావంటే దానికి ఎదురుండదు. దాంతో ముట్టుకుంటేనే అందరూ చచ్చిపోవాలి. బూడిదైపోవాలి. ఇలాంటి వరాలే అడుగుతుంటారు వాళ్ళు. వాళ్ళ కోసం అడగరు. లోక నాశనం కోసం అడుగుతుంటారు. లోకంలో ఆకలి లేకుండా చేయమని ఒకడు, లోకంలో తాము ముట్టుకుంటే చనిపోవాలని కోరుకునేవాడు ఇంకొకడు. చూసారా? ఎంత విపరీతమైన మనుషులున్నారో మన దగ్గర. లోకంలో అందరూ ఆకలి లేకుండా ఉండేలా చేయమని కోరుకునేవాడు మహర్షి అవుతే, నేను తగిలితే చాలు వాడు చచ్చిపోవాలని కోరుకునేవాడు రాక్షసుడు. మనలో ఎంతమంది రాక్షసులున్నారో, ఇలాంటి విపరీతమైన పిచ్చి కోరికలు ఎంతమందికున్నాయో. లంకా నగరాధిపతి రావణుడి చెల్లెలు కుంభీనసి మధుణ్ణి వివాహం చేసుకుంది. వారికి లవణుడు అనే రాక్షసుడు జన్మించాడు. వాడికే లవణాసురుడు అన్న పేరొచ్చింది. కొంతకాలం తర్వాత మధుడు చనిపోతే ఆ శూలము లవణాసురుడికి వచ్చింది. తన తండ్రికి శివుడు ఇచ్చిన శూలాన్ని తన పూజా మందిరంలో ఉంచి పూజ చేస్తున్నాడాయన. లవణాసురుడు పెరిగి పెద్దవాడైన తర్వాత చేతికి ఆయుధం చిక్కిందని ఆ శూలంతోటి అనేక మంది మహర్షుల్ని, సజ్జనుల్ని బాధపెడుతూ ఉండేవాడు. వాడిని ఎవరూ జయించలేకపోతున్నారు. మరీచి, కశ్యపుడు, పులస్త్యుడు, రుచీకుడు మొదలైన అనేక మంది మహర్షులు కూడాను ఈ చవనుడి దగ్గరకొచ్చి ప్రార్థించారట. ఈ లవణాసురుడిని సంహరించడానికి ఎలాగో మాకు అర్థం కావట్లేదయ్యా! నువ్వు సహాయం చేయాల్సిందే అన్నారట. ఆయన వృత్తాంతం అంతాను చెప్పారట. లవణాసురుడు వృత్తాంతం అంతా శ్రీరాముడికి చెప్తే, తన తమ్ముడైన శత్రుఘ్నుడిని తన బలంలో సగం ఇచ్చి రాముడు పంపించాడు. ఆ సమయానికి రావణ వధ జరిగి రాముడు అయోధ్యను పరిపాలిస్తున్నాడనమాట. శత్రుఘ్నుడేమో లవణాసురుడి వధ కోసం వెళ్తూ దారిలో వాల్మీకి ఆశ్రమంలో ఒక రాత్రి గడిపాడు. అక్కడ శత్రుఘ్నుడికి చవనుడి దర్శనం అయింది. ఆయన "నీకొక ఉపాయం చెప్తాను. లవణాసురుడిని చంపడం అంత తేలికైన పనేం కాదు. వాడి దగ్గర శివుడు ప్రసాదించిన శూలం ఉంది. లవణాసురుడు ఆ శూలంతోటి మహాబల సంపన్నుడైన మాంధాత అనే చక్రవర్తిని సంహరించాడు. వాడు అజేయుడు సుమా! ఆ రాక్షసుడి దగ్గర ఆయుధం లేనప్పుడు మాత్రమే వాడు మరణిస్తాడు. అది లేని సమయంలో మాత్రమే వాడిని నువ్వు సంహరించాలి" అని బోధించి పంపించాడట. అది లేని సమయం అంటే రాత్రి సమయం. లవణాసురుడిని శత్రుఘ్నుడు సంహరించాడని పురాణం ఒకచోట చెప్తోంది. లవణాసురుడి వధకై శత్రుఘ్నుడికి శక్తినిచ్చి ఉపాయం కూడా చెప్పినవాడు చవన మహర్షి అని మనకి కథ ద్వారా తెలుస్తోందనమాట. మహర్షులు కూడాను దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవారే. భూలోకంలో ప్రశాంత వాతావరణం కల్పించాలన్నదే వాడి తపన. ఈ కోవలోకి చెందిన వాడే ఈ మహర్షి చవన మహర్షి. తపోనిష్టా గరిష్ఠుడైన మహాత్ముడై దేవతలకు సహాయం చేశాడు ఈ చవన మహర్షి. ఇంద్రుడిని శాసించిన వాడై చవనునికి కీర్తి ప్రతిష్టలు బోలెడొచ్చాయి. చవన మహర్షి ఒక ఉదకవాస మహామంత్రం అన్న మహామంత్రాన్ని కూడాను ఆయన సృష్టించారని చెప్తారు. ఎలా అంటే చవన మహర్షి భగీరథి, యమున పరీవాహిక ప్రాంతానికి వెళ్ళి కఠిన నియమాలతోటి ఉదకవాస మహావ్రతం అనేటువంటిది చేశాట.
ఈ వ్రత నియమాల్లో నీళ్లు మాత్రమే తాగి ఉండాలి. నీళ్లలో నిలబడి ఉండాలి. నీళ్లలో జలపానం అంటే ఆచమనం చేయడం ఇలాంటివే చేసేవాడట. నీళ్లలో నిలబడే తపస్సు చేసేట. ఆ నీటిలో ఉండే చేపలకు ఆయన మీద గౌరవం, ప్రేమ కలిగేట. ఇలా 12 సంవత్సరాలు ఆయనక్కడ తపం ఆచరించారట. నదీ జలాల్లో ఒక్కొక్కసారి ప్రవాహం పెరగడం, వరదలు రావడం, ఏదో చెత్త కొట్టుకొని రావడం, పెద్ద పెద్ద తుంగలు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా! అటువంటి ప్రమాదాలు రాకుండా ఈ జలదేవతే ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయనకి ఏ ప్రమాదం లేకుండా వెళ్ళిపోయిందిట. అంతటి భక్తిని చూపిచ్చింది జలదేవత. తపస్సులో ఉన్న మహర్షులకు ప్రకృతి కూడా సహకరిస్తుందని అర్థమైంది. ప్రకృతిని మనం గౌరవిస్తే అది మనల్ని గౌరవిస్తుంది అన్నది ఇక్కడ మనం తెలుసుకున్నాం. మళ్ళీ రేపు మనం మరొక మహానుభావుడు మన మహర్షి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.